తెలంగాణ డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారుజామున 5:30 సమయంలో వాష్రూంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన భార్య పిల్లల్ని ఎవరూ తప్పుగా అనుకోవద్దని, వారు మంచివాళ్లని పేర్కొంటూ స్వామి నోట్బుక్లో రాసినట్లు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. హైదరాబాద్ లోని విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. తుపాకీతోని స్వామి అనే కానిస్టేబుల్ కాల్చుకొని ఆత్మహత్యకు అయితే పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలోని విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని అయితే కలిగించిందనే చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం సుమారు 5:30 గంటల సమయంలోనే డీజీపీ కార్యాలయ ఆవరణలోని వాష్రూమ్ లో తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని స్వామి బలవన్మరణానికి అయితే పాల్పడ్డాడు. అయితే కాల్పుల శబ్దం విని అక్కడికి చేరుకున్న సిబ్బంది వెంటనే పరిశీలించగా స్వామి రక్తపు మడుగులో పడి ఉండడం గమనించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే ఘటనా స్థలంలోని ఒక సూసైడ్ నోట్ కూడా లభించినట్లు తెలుస్తుంది. అయితే అందులో తన భార్య పిల్లలు ఎవరిని నిందించవద్దని, ముఖ్యంగా వాళ్ళని ఎవరైనా ఏమని అంటే తాను దెయ్యమై కూడా వాళ్ళని వదిలిపెట్టనంటూ కూడా అందులో రాశాడు. అయితే ముఖ్యంగా సూసైడ్ నోట్ ని పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వామి ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఉదయం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కూడా అక్కడ ఉన్న లోపల ఉన్న సిబ్బంది వెంటనే ఆ కాల్పుల శబ్దం విని స్వామిని ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా అతను మరణించినట్లు కూడా ధృవీకరించారు. అయితే ప్రస్తుతం ఆ సూసైడ్ నోట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దానిపై ప్రస్తుతం పోలీసు విచారణ అయితే చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.